హలో అండి అందరికీ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలామంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ ఈసీ వాళ్ళకి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అది ఇప్పుడు రియలైజ్ అవ్వరు, తర్వాత రియలైజ్ అవుతారు. సో అసలు ఈ ఫస్ట్ లాజిక్ గేట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది స్టార్ట్ చేద్దాం. లాజిక్ గేట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు లైక్ మనకి ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉంది, లేదంటే ఒక బూలియన్ ఫంక్షన్ అనేది ఉందంటే సో దాన్ని మనం సింప్లిఫై చేయడానికి మనం గేట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. లైక్ అండ్ గేట్ కానీ, నార్ గేట్ కానీ, ఆర్ గేట్ కానీ, నాట్ గేట్ కానీ ఇట్లాంటివి జనరల్గా చాలా యూజ్ అవుతాయి. లైక్ ఇంకా డిఫరెంట్ గేట్స్ అనేవి మనకు ఉన్నాయి, లైక్ నాండ్, నార్, ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్. సో ఇప్పుడు మనం ఒక నాండ్ గేట్ అనేది తీసుకుంటే అది ఒక సీమాస్లో మనం డిజైన్ చేస్తే నాండ్ గేట్కి చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనం అలాంటి గేట్ని మనం డిజైన్ చేయడం ఈజీ, ఫ్యాబ్రికేట్ చేయడం ఈజీ, ఎకనామికల్గా కూడా చాలా తక్కువ కాస్ట్ అవుద్ది. లైక్ సో అలాంటి గేట్స్ అనేవి దానికి వాడతాం. అండ్ అలాగే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని రియలైజ్ చేసినప్పుడు 3 ఇన్పుట్స్ మనకు ఉన్నాయంటే 3 ఇన్పుట్ గేట్స్ కూడా ఉంటాయండి. లైక్ ఆర్ గేట్ అండ్ అండ్ గేట్ అనేది మనం 2 ఇన్పుట్కే కాదు 3 ఇన్పుట్గా కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఇంకా తక్కువ దాంట్లో తక్కువ లిమిట్ నెంబర్ ఆఫ్ గేట్స్తో మనం ఫంక్షన్ అనేది రియలైజ్ చేయొచ్చు. సో అలాంటి వాటికి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఈ గేట్స్కి చాలా ప్రాపర్టీస్ అనేవి మనకు ఉంటాయండి. అవి తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్లో మనం చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ ప్రాపర్టీస్ లైక్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ లాంటివి ఉంటాయి. సో ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లైక్ ఏదైనా A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A. సో మనం ఏదైనా ముందు దాన్ని మినిమైజ్ చేసి అప్పుడు ఆ గేట్స్ని మనం రియలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఓన్లీ ఒక సింగిల్ గేట్ వాడే మనం హోల్ ఎక్స్ప్రెషన్ని రియలైజ్ చేయొచ్చు. ఆర్ ఏదైనా ఒక గేట్ని ఇంకో గేట్తో కంబైన్ చేసి కూడా మనం మొత్తం ఎక్స్ప్రెషన్ని మనం రియలైజ్ చేయొచ్చండి. ఇదండి వీటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ లాజిక్ గేట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి నాట్ గేట్ అండి. దీని సింబల్ చూడండి, ఇట్లా ఒక ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో ఉండి ఒక చిన్న బబుల్ ఉంటుందండి. దీని ఇన్పుట్ X అనుకున్నాను. సో అవుట్పుట్ F ఈక్వల్ టు X కాంప్లిమెంట్ అవుతుంది. అంటే అకార్డింగ్ టు దిస్ ట్రూత్ టేబుల్ మనం చూసామంటేనండి, ఒకవేళ నేను ఒక ఇన్పుట్ X అనేది తీసుకున్నాను, అవుట్పుట్ అనేది F అని చెప్పి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను అనేది 0 వేస్తే 1 అవుతుంది, 1 వేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ గేట్ వచ్చేసి బఫర్ అండి. మీరు ఎలా ఇస్తే అలాగే యాక్ట్ చేస్తుంది. మీరు 0 ఇస్తే 0 అవుతుంది, 1 వేస్తే 1 అవుతుందండి. సో ఇక్కడ చూడండి ట్రూత్ టేబుల్ X F అని తీసుకున్నా, 0 ఇస్తే 0 అయింది, 1 ఇస్తే 1 అయింది బఫర్. నెక్స్ట్ గేట్ వచ్చేసి నేను తీసుకుంది అండ్ గేట్ అండి. అండ్ గేట్ అంటే ఏంటంటే దీని సింబల్ చూడండి, ఈ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మస్ట్గా గుర్తుంచుకోవాలి. XY అండ్ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను, F ఈక్వల్ టు X ఇంటూ Y అయింది. ఇఫ్ మీకు 3 ఇన్పుట్ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు, X ఇంటూ Y ఇంటూ Z అలా రాసుకోవచ్చు అప్పుడు. సో ఇక్కడ ట్రూత్ టేబుల్లో నేను ఫస్ట్ X, Y, F అని తీసుకున్నా. 0 0 0 1 1 0 1 1 అని తీసుకున్నాను. ఇవేంటంటే బైనరీ అండి, డెసిమల్ నెంబర్స్ని బైనరీ ఫామ్ 0 1 2 3. సో ఇక్కడ ఏదో చేశాను, సాల్వ్ చేస్తే ఏమైందంటే 0 ఇంటూ 0 చేస్తే 0, 0 ఇంటూ 1 చేస్తే 0, 1 ఇంటూ 0 చేస్తే 0, 1 ఇంటూ 1 అయితే 1. నెక్స్ట్ ఆర్ గేట్ అండి. ఈ ఆర్ గేట్కి కూడా సేమ్. సో అవుట్పుట్ వచ్చేసి X ప్లస్ Y అవుద్ది. ఇక్కడ ఎడిషన్ అనేది జరుగుద్దండి ఆర్ గేట్లో. సో ఇక్కడ ఈ ట్రూత్ టేబుల్ కూడా సేమ్, మనం X Y తీసుకుంటాం, బైనరీ వై కింద 0 1 2 3 తీసుకుంటాం, అంటే 0 0 0 1 1 0 1 1 ఉంటుందండి. సో అవుట్పుట్ వచ్చి ఎడిషన్ 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 1 ప్లస్ 1 ఆల్సో 1 ఇన్ బైనరీ, అలాగే కన్సిడర్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ మన గేట్ వచ్చేసి నాండ్ అండి. నాండ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్ ప్లస్ అండ్ గేట్, ఈ రెండిట్ల కాంబినేషన్ వచ్చేసి నాండ్ అండి. దీనికి జస్ట్ సేమ్ అండ్లానే ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ సమ్ బబుల్ ఇన్ ద స్టార్టింగ్. సో దీనికి ఎలా ఉంటుందంటే అవుట్పుట్ F ఈక్వల్ టు X ఇంటూ Y బార్, హోల్ బార్ అనేది అవుతుందండి. సో దీని ట్రూత్ టేబుల్ చూస్తే ఇది సేమ్ అండ్ గేట్కి రివర్స్లో ఉంటుందండి. నాండ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అండ్. సో ఇది కూడా సేమ్ 0 0 0 1 1 0 1 1 అని తీసుకుంటాము. దీని అవుట్పుట్స్ వచ్చేసి ఫస్ట్ మీరు అండ్ చేయాలి, 0 ఇంటూ 0 ఈజ్ 0 అండ్ చేస్తారు, అండ్ చేసిన దాన్ని కాంప్లిమెంట్ చేయండి. సో అలాగా మీరు ట్రై చేస్తే ఇవన్నీ వస్తాయండి. చూసారా ఇక్కడ 0s ఉన్నాయి అండ్ గేట్, దీని కాంప్లిమెంట్ చూసారా ఇక్కడ అన్ని, అక్కడ 0 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంటాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అక్కడ 0 ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లిమెంట్లా ఉంటాయి.
సేమ్ అలాగే నార్ గేట్ అండి, ఆర్లానే ఉంటుంది చూడడానికి, కాకపోతే ఇన్ ఫ్రంట్ ఒక బబుల్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు. దీనికి ఈక్వేషన్ వచ్చేసి x+y హోల్ బార్ అండి. సో దీని ట్రూత్ టేబుల్ చూస్తే కనుక మీరు ఇక్కడ x, y, f అనేది తీసుకుంటాము. సేమ్ ఇందులో కూడా మీరు డెసిమల్స్ని బైనరీలో తీసుకోండి. లైక్ 0 0 0 1 1 0 1 1 అనేది మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ 0 0 అని మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 0 + 0 చేయండి. సో ఇట్స్ 0 కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 1. సేమ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే నార్ అండ్ ఆర్ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ 0s ఉన్నాయి, అక్కడ 1s, అక్కడ 1s ఉన్నాయి, ఇక్కడ 0s.